హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ లాగ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోకి వచ్చేసినాము. ఇక న్యూయార్క్ సిరీస్లో ఒక లాస్ట్దిగా కార్ రివ్యూ ఉండిపోయింది కదా. కార్ రివ్యూ ఇప్పుడు అనమాట. కార్ రివ్యూ తీసేస్తే ఇక నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది మొత్తం అంతా. ఈ సిరీస్ మొత్తం ఇక్కడితో క్లోజ్ న్యూయార్క్ది. మనకి మొత్తం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండాలని ఇగో ఇక్కడ ఆర్బోరేటం ఉంది. మనం లాస్ట్ టైం చెట్లన్నీ చూసినాం కదా, బ్యాక్గ్రౌండ్లో కూడా చెట్లు కనిపిస్తున్నాయి చూడరు, అట్లుంటుంది అనమాట. బట్ ఫ్రంట్ వ్యూ చూడరు ఎంత బ్యూటిఫుల్ ఉందో కారు. అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టే చెప్పుకోవాలి. గ్రిల్ చూడుర్రి, అసలు చూడుర్రి కారు ఎంత పెద్దగా ఉంటుంది అంటే కారు సూపర్ ఉంటుంది. మొత్తం 360 లుక్ ఇస్తా ఒకటి. బట్ ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి ఇట్లుంది. కార్ పేరు వచ్చేసి చెవీ సబర్బన్ అంటారు. ఇది ఉన్న మన ఎస్యూవీ క్లాస్లలో పెద్దదన్నమాట. అండ్ ఆల్సో ఇది ప్రీమియం క్లాస్కి కూడా వస్తుంది కారు. చూస్తురుగా మొత్తం రిమ్లు అయితే వచ్చేసి మనకు 20 ఇంచ్ రిమ్, కానీ టైర్ చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. బట్ టైర్ సైజ్ పెద్దది, రిమ్ సైజ్ 20 ఇంచ్, టైర్ సైజ్ పెద్దది అన్నట్టు. చూస్తురు ఎంత పెద్దగా ఉందో సైడ్ యాంగిల్ నుంచి, చాలా పెద్దది కార్ అయితే. వెనకైతే మనము మొత్తం ఈ వెనక నుంచి సీట్లన్నీ ఫోల్డ్ చేసేసుకొని పండుకోవచ్చు కూడా, అది కూడా చూపిస్తాం మీకు. సీట్లన్నీ మొత్తం ఫోల్డ్ చేసేసుకొని వెనకంతా పక్కేసుకొని పండుకోవచ్చు నీట్గా, అట్లుంటుంది. బ్యాక్ చూడుర్రి, అసలు రేర్ వ్యూ బాబా నెక్స్ట్ లెవెల్. మనకి 4 ఎగ్జాస్ట్ వచ్చినాయి, అంతా చూపిస్తా. లోపల కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు పీక్స్ అనమాట. ఇది మనము న్యూయార్క్ సిరీస్ మొత్తం తిరగాలి కదా, అందుకనే అన్నట్టు ఈ పెద్దది తీసుకున్నా. మనం కార్ ట్రావెల్ కూడా చాలాసేపు చేయాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నేను నిన్న న్యూయార్క్ నుంచి నయాగరా ఫాల్స్ 7 అవర్స్ అనమాట నాకు డ్రైవ్. అందుకనే ఈ కార్ తీసుకున్నాం. మమ్మీ వాళ్ళకి కూడా కొంచెం మంచిగా ఉంటుందని. ఇది మొత్తం వచ్చేసి ఒక ఫుల్ 360 యాంగిల్ అనుకోరి. మనకు కలర్ కనిపిస్తుంది, వైట్ విత్ మంచిగా బ్లాక్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్. ఇది మొత్తం 360. ఇప్పుడు ఒకసారి కీ చూసుకొని దాన్ని మనం బయటకు వెళ్ళి కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా చూపిస్తా చూడరి. కీ అయితే వచ్చేసి ఇట్లుంటుంది అనమాట. కీలో ఇంకో హైలైట్ ఏం తెలుసా, మనం కీ నుంచి స్టార్ట్ కూడా చేయొచ్చు. ఇగో ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ స్టార్ట్ కూడా చేయొచ్చు అన్నట్టు. జస్ట్ ఒకసారి లాక్ కొట్టి ఇది 2 టైమ్స్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. చూడు స్టార్ట్ అయిపోయింది కార్. అసలు ఆ ఫీచర్లు అన్నీ మనం జస్ట్ బయటకు వెళ్ళి మనం ఎటు నుంచి అన్నా వస్తున్నాము, ఎండ్ ఉంది, కార్ స్టార్ట్ చేయాలి, ఇట్లా స్టార్ట్ చేసేస్తే అది ఆటోమేటిక్ మనకి టెంపరేచర్ అనేది సెట్ అయిపోతుంది. ఎండ్ ఉంటే లోపల కూల్గా ఏసీ రన్ అవుతుంది, కూల్ ఉంటే మనకి హీటర్లో ఆన్ అయిపోతాయి అనమాట. ఇంక్లూడింగ్ స్టీరింగ్ కూడా అన్ని హీటర్లో ఆన్ అయిపోతాయి. ఇంకొక హైలైట్ ఏం తెలుసా, ఇదే కీకి మనకి 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఫుల్ ఓపెన్ అనమాట. ఇది డిక్కీ మొత్తం ఫుల్ ఓపెన్ అవుతుంది. కీలో చూసుకుంటే మనకి ఇంకా 2 బటన్లు కూడా ఉన్నాయి కదా. ఈ 2 బటన్లు ఏంటంటే, ఇది డబల్ ట్యాప్ చేస్తే మనకి 3/4 దాకా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇది ఓపెన్ చేస్తే, ఇది డబల్ ట్యాప్ చేస్తే మొత్తం డిక్కీ ఫుల్ ఓపెన్ అవుతుంది. ఇగో ఫుల్ ఓపెన్ చేస్తున్నా చూడండి, మొత్తం ఫుల్ ఓపెన్ అయిపోతుంది. అట్లనే మనం బూట్ స్పేస్ చూసుకుందాం రండి. బూట్ స్పేస్ అయితే ఇగో 7 సీటర్ కార్ ఇది. 7 సీటర్లో కూడా మనం బ్యాక్ బూట్ స్పేస్ ఎంత ఉందో చూడండి. ఆరామ్సే ఇక్కడ 2 పెద్దవి, ఇక్కడ 2 పెద్దవి, దానిపైన కూడా పెట్టచ్చు మళ్ళీ కావాలంటే, అంత ఉంటుంది అన్నట్టు. అసలు ప్లేస్ అయితే చాలా ఉంటుంది దీనికి. ఎగ్జాస్టులు చూడండి, 4 ఎగ్జాస్టులు, సౌండ్ అయితే పీక్స్ వస్తుంది మంచిగా. అదేదో స్పోర్ట్స్ కార్ పోతున్నట్టే అనిపిస్తుంది మనకి. ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నాం రండి. నేను ఇందాక ఈ బటన్లు నొక్కితే 3/4 ఓపెన్ అవుతుంది అన్నా కదా, కాదు. ఈ బటన్లు ఇట్లా డబల్ ట్యాప్ చేస్తే ఇగో పైన గ్లాస్ ఓపెన్ అయింది చూడండి. గ్లాస్ ఓపెన్ చేసుకొని లోపల సామాన్లు తీసుకొని అన్నట్టు. మనది కొంచెం మెస్సీయే ఉంటుంది, మన కారు కాదు కాబట్టి, ఇది రెంటల్ కారు. చూడు ఇక్కడ నుంచి మనకి డిక్కీ యాక్సెస్ అన్నట్టు. మొత్తం అన్ని డోర్లు ఓపెన్ చేసేసిన. ఇంటీరియర్ చూసుకున్నాం రండి. ఇంటీరియర్ వచ్చేసి మనకి బ్లాక్ ఇచ్చిండు, బ్లాక్ విత్ మళ్ళీ క్రోమ్ ఫినిషింగ్స్ వచ్చినాయి. క్రోమ్ ఫినిషింగ్స్, ఇదేమో డోర్ హ్యాండిల్స్ క్రోమ్,
ఆ పైన మనకి వుడ్ ఫినిషింగ్. సీట్లు వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ అనమాట, 2 సీట్లు కూడా ముందు. వెంటిలేటెడ్ సీట్స్ అంటే మనకి చల్లగా కూడా వస్తుంది, నాట్ ఓన్లీ హీటర్, చల్లగా కూడా వస్తుంది అన్నట్టు. అసలు చూడుర్రి లోపల ఎంత బాగుందో, పెద్ద కారు కదా, ఎంత ఉందో చూడుర్రి. మనకి ఎక్కడ లేని కంట్రోల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నట్టు ఇక్కడ. బాబా, ఈ ముందు డాష్ బోర్డ్ అంతా కూడా లెదర్ డాష్ బోర్డ్, పక్కన సీటుకి కూడా మొత్తం వెంటిలేటెడ్ సీట్స్ అన్నట్టు. ఇగో ఈ సీట్లకి ఇట్లా హోల్స్ లెక్క కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి గాలి కూడా వస్తుంది అన్నట్టు, అదే వెంటిలేటెడ్ సీట్స్ అంటే. బట్ ముందు చూసుడు మొత్తం ఎంత బాగుందో, డాష్ బోర్డ్ అంతా కూడా మనకి లెదర్ అన్నట్టు, చాలా బాగుంటుంది కారు. వెనకకు వచ్చేటప్పటికి ఇగో ఈ క్యాప్టెన్ సీట్స్ అంటారు, వెనక ఇద్దరు కూర్చోవచ్చు. ఈ ఇద్దరు కాకుండా మళ్ళీ ఇంకా వెనక ముగ్గురు కూర్చోవచ్చు అన్నట్టు. ఇగో ఈ వెనకకు పోతే ఇంకా ముగ్గురు కూర్చోవచ్చు మంచిగా, మొత్తం 7 people ఆరామ్సే కూర్చొని పోవచ్చు. ఈ సీట్లకి ఇంకో హైలైట్ ఉంటుంది, అది కూడా చూపిస్తా చూడరు. ఇది డబల్ ట్యాప్ చేస్తే మొత్తం సీట్ అంతా వెనక ముందు నుంచి చూపిస్తా, తర్వాత హైలైట్ ఉంటుంది చూపిస్తా ఆగురి. ఇగో బట్ ఇదంతా వచ్చేసి వెనకదనమాట, వెనక ముగ్గురు ఆరామ్సే కూర్చోవచ్చు, ఇక్కడ ఇద్దరు ఆరామ్సే కూర్చోవచ్చు. మళ్ళీ వెనకాల వాళ్ళందరికీ ఇగో ఇక్కడ సీట్ మనకి కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చేసారు, ఏసీ కంట్రోల్స్. వెనక ఇంకో హైలైట్ చూద్దాం రండి. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఇక్కడ మనకి బటన్స్ కనిపిస్తున్నాయి కదా 4, ఈ 4 ఏంటంటే ఈ 2 వచ్చేసి ఈ వెనక 2 సీట్లకి, ఈ 2 వచ్చేసి ఈ ముందు సీట్లకి అనమాట. చూపిస్తా చూడరు. ఇప్పుడు ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే సీట్లు క్లోజ్ అయిపోతాయి అనమాట. ఇగో చూడరు, అది ఒకటి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ది నొక్కిన, లెఫ్ట్ది క్లోజ్ అయిపోయింది. నాట్ ఓన్లీ క్లోజ్, ఓపెన్ కూడా అవుతాయి, అది కూడా చూపిస్తా. దానికంటే ముందు ఈ 2 సీట్లు కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడి నుంచే. ఇగో బటన్ ప్రెస్ చేస్తే అది కూడా క్లోజ్ అయిపోతుంది, ఇంకో బటన్ ప్రెస్ చేస్తే ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. హైలైట్ అసలు. మళ్ళీ వెనక 2 మళ్ళీ ఓపెన్ కూడా చేయొచ్చు అన్న కదా. ఇగో ఇక్కడ చూడరు, ఇది నొక్కంగానే మళ్ళీ అది ఓపెన్ కూడా అయిపోతుంది మనకి, ఇది నొక్కంగానే మళ్ళీ ఇది కూడా ఓపెన్ అయిపోతుంది. అసలు హైలైట్ అనమాట. మనము ఎందుకు ఇట్లా ఇచ్చిండు అంటే, మనం ఇక్కడ వెనకాలకి ఎక్కాలి కదా, వెనకాలకి ఎక్కాలి అన్నప్పుడు వాళ్ళకి వెనక ప్లేస్ ఉండాలి కదా, సో అందుకని అట్లా ఇస్తాడనమాట. సో ఇక్కడ ఇంకొకసారి నేను ఇట్లా గుంజినా అంటే ఇక వెనకకి ఎక్కనీకి ఇట్లా ప్లేస్ అనమాట, మనకి వెనకాల వెళ్ళనీకి ఇట్లా ప్లేస్ అనమాట. మనం మొత్తం ఇంటీరియర్లో కూడా ఫీచర్లు అన్నీ కూడా చూపిస్తా రండి, ఇక చూద్దాం లోపలంతా. ఇప్పుడు కార్ స్టార్ట్లోనే ఉంది, కానీ నేను ఎక్కినాక ఇగో ఇంకా స్టార్ట్లోనే ఉంటుంది. అంటే యాక్చువల్ స్టార్ట్ కాదన్నట్టు, మనం మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసి మనం స్టార్ట్ చేస్తేనే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు కంట్రోల్స్ అన్నీ వచ్చినాయి. ఇందాక స్టార్ట్ అయింది, ఎవడన్నా మనం ఆన్ చేసి వేసుకపోవచ్చు అనుకుంటారు, కానీ వేసుకపోలేము. కార్ అయితే స్టార్ట్ చేసిన, లోపల మొత్తం చూసుకుందాము. బట్ మనకు స్పీకర్స్ వచ్చేసి బోస్ ఇచ్చిండు మొత్తం అంతా కూడా. ఇంకా లోపల కంట్రోల్స్ అన్నీ చూసుకుందాం రండి. ఇందాక నేను స్టార్ట్ చేసిన కదా, లోపల అయితే మొత్తం కంట్రోల్స్ మనకి స్టీరింగ్కి ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయో చూడరు. ఇది మళ్ళీ 4x4 డ్రైవ్ అనమాట, అసలు హైలైట్ ఉంటుంది. ఇగో ఇక్కడ కనిపించే అన్ని కంట్రోల్స్ ఒక్కొక్క దాని గురించి మెల్లగా చెప్తా. ఫస్ట్ ఈ లెఫ్ట్కి వచ్చేస్తా. ఈ లెఫ్ట్లోనేమో మనకి ఇవన్నీ రెగ్యులరే అనమాట. ఇదంతా ఏంటంటే లేన్ అసిస్ట్ అంటారు దీన్ని. మనము ఒక రోడ్డు పైన నడుపుతూ ఉంటాం కదా, ఒక 2 వైట్ లైన్స్ మధ్యలో ఉండడానికి ఇది అనమాట ఈ బటన్. దాని పక్కన పార్కింగ్ అసిస్ట్, మనం పార్కింగ్ చేసినప్పుడు మనకు దగ్గరగా ఏమైనా తాకుతున్నాయా లేదా అన్నది చెప్పనీకి ఇది. ఇదేమో ఆటో స్టార్ట్ ఆఫ్. ఇదేమో హిల్ ఏరియాస్లో మనము వెళ్ళినప్పుడు వెనక లోడ్ పెట్టుకున్నప్పుడు కారు స్పీడ్గా వెళ్ళిపోతే మనం ఒకటేసారి బ్రేక్ కొడితే ఆగదు కదా, అందుకని ఈ బటన్ నొక్కితే అప్పుడు ఒక స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట, అందుకనే ఈ బటన్. నెక్స్ట్ కింద ఈ మోడ్స్ అని ఉన్నాయి కదా, ఈ మోడ్స్ చూసుకుందాం ఫస్ట్. ఇక్కడ పైన చూసుకుంటే మీరు మనకి 4 మోడ్స్ వచ్చినాయి అనమాట. ఒకటి ఆఫ్ రోడ్, ఒకటి వచ్చేసి స్పోర్ట్ మోడ్, ఒకటి వచ్చేసి నార్మల్ మోడ్, ఇంకొకటి వచ్చేసి ఈ లాస్ట్కి ఉంది కదా, ఈ లాస్ట్కి ఉన్నది టో ఆర్ హాల్ అని ఉంటుంది అనమాట. అంటే టో ఆర్ హాల్ అంటే ఏంటి అంటే, మనకి చాలా పెద్ద కారు కదా, సో పెద్ద కార్ అన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, మనకి వెనక ఏదైనా ట్రైలర్ అన్న పెట్టుకోవచ్చు. అంటే ఒక చిన్న ట్రైలర్ పెట్టుకొని దాన్ని కూడా గుంజుతుంది అన్నట్టు, అంత హార్స్ పవర్ ఉంటుంది ఈ కార్కి. సో దాన్ని కూడా గుంజుతుంది అన్నట్టు. మనం మోడ్స్ చూసేసుకున్నాం కదా, మోడ్స్ అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనకి పైన డ్రైవ్ ట్రైన్ సెలెక్ట్ అనమాట. ఇది 4x4 కార్ కదా, సో మనము ఆటోలో పెట్టినప్పుడు అదే బై డిఫాల్ట్ ఏ డ్రైవ్ మోడ్ మంచిది అనేది అదే సెలెక్ట్ చేసుకుంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను హైవే పైన పోతున్నా, యూజువల్లీ అయితే మనం ఏమేమి చూస్తాము, ఎకానమీ అని, ఇంకొకటి రెగ్యులర్ మోడ్ అని అట్లా చూస్తాం కదా. ఇందులో 4x4 కాబట్టి మనం 2 వీల్స్ అంటే ఓన్లీ రేర్ వీల్ డ్రైవ్ యాక్టివేట్ చేసుకోవచ్చు, లేదా 4 వీల్ డ్రైవ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో అట్లా అదొకటి. ఇంకొకటి ఇక్కడ ఈ బటన్స్ ఏంది తెలుసా, ఇది వచ్చేసి ఆటో చెప్పినట్టు అది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. మనం డ్రైవింగ్ కండిషన్స్ బట్టి ఏది బెస్ట్ అనేది అదే డిసైడ్ అయ్యి అదే సెలెక్ట్ చేసుకొని అదే ఆటో సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ పక్కన ఈ 3 వచ్చేసి ఈ 4 అప్ అనేది ఉంది కదా, ఇది నొక్కితే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 4H అని కనిపిస్తుంది. ఆ 4H అనేది ఏంది అంటే మనకి ఇప్పుడు స్నో పడుతుంది కదా, మనం హైవే పైన స్నో పడ్డప్పుడు కూడా నడపవచ్చు. అప్పుడు ఆ కండిషన్స్కి బెటర్గా ఉండేటట్టు ఈ 4H అనే మోడ్ అనమాట. ఈ 4 అప్ అనేది ఉంది కదా, అది ఇక్కడ మనకి 4H కింద కనిపిస్తుంది. అది మనకి హైవే మోడ్ విత్ ఎప్పుడంటే మనకి స్నో పడ్డప్పుడు అప్పుడు ఇది బాగుంటుంది ఈ 4 అప్ అనేది. ఈ 4 లో అనేది ఏంటి అంటే మనకి లోవర్ స్పీడ్స్ అన్నప్పుడు ఎట్లా మనము ఒక హైవే పైన కాకుండా చిన్న చిన్న రోడ్ల పైన కూడా కండిషన్స్ అనేవి బాగోవు, గోతులు వస్తూ ఉంటాయి, లేదంటే ఒక స్ట్రైట్ రోడ్ అనేది ఉండదు, అంత అప్ అండ్ డౌన్ అట్లా అన్ఈవెన్ ఉన్నప్పుడు ఇది 4 డౌన్ పెట్టుకుంటే 4 లో అని ఉంటుంది, అది అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు పెట్టుకొని నడపనీకి ఇది అనమాట. ఈ 2 ఏంటంటే మనకి ఎప్పుడు కూడా 4 వీల్ డ్రైవ్ ఆటో ఆన్ ఉంటుంది. 2 ఏంటంటే రేర్ వీల్ డ్రైవ్ యాక్టివేట్ అవుతుంది. ఓన్లీ వెనుక హైలైట్ అవుతున్నాయి చూడరు, అక్కడ ముందు పైన ఏమో డియాక్టివేట్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి, అంటే అసలు డిసేబుల్ అయిపోయినాయి అవి. కింద ఏమో మనకి లైట్లు వస్తున్నాయి, అంటే రేర్ వీల్ డ్రైవ్ ఎప్పుడు ఆన్ ఉంటుంది అన్నట్టు. ఇక మిగతా అంతా స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ మనకు ఉన్నాయి. స్టీరింగ్కి హీటర్ కూడా ఇచ్చిండు, ఇది వచ్చే స్టీరింగ్ హీటర్ అన్నట్టు. ఇది అయిపోయినాక ఈ పక్కన చూసుకుందాం రండి. ఇక అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో కంట్రోల్ చూసుకుందాం రండి. ఇది వచ్చేసి ఏంది అంటే మనకి సీటు మొత్తం హీట్ అవుతుంది అన్నట్టు. మన సీటు మొత్తం అంతా కింద మీద వెనుక మన బ్యాక్ రెండు హీట్ అవుతుంది అన్నట్టు. ఇందాక నేను చెప్పినట్టు ఈ వెంటిలేటెడ్ సీట్స్. అండ్ ఆల్సో దాంట్లో కూడా ఇంకో హైలైట్ ఏంటంటే ఓన్లీ బ్యాక్ ఒక్కటి కూడా హీట్ చేసుకోవచ్చు మనం, అదే ఈ ఆప్షన్ అన్నట్టు. ఇది ఇంకొకటి. ఇది లాస్ట్, ఇది నేను ఇందాక చెప్పినట్టు వెంటిలేటెడ్ సీట్స్లో మనకి చల్లగాలి కూడా వస్తుంది, అది ఇది. మీరు ఇందాక చూస్తే రిప్రజెంటేషన్ కూడా ఎట్లుందంటే ఇదేమో రెడ్లో ఉంది అంటే హీట్ అవుతున్నట్టు, ఇదేమో బ్లూలో ఉంది అంటే కూల్ అవుతున్నట్టు. అదే రెండు ముందు సీట్లకు వస్తుంది, అదే ఇది అన్నమాట. ఇంకా వచ్చేసి మిగతాది మనం ముందు ఇగో అన్నీ ఉంటాయి. ఇంకో హైలైట్ ఏంటి అంటే ఈ కార్కి ఇగో ఇక్కడ మనకు కనిపించేవి ఇవే అన్నమాట గేర్లు. మనం ఏంది రేర్ గేర్ కొట్టాలంటే జస్ట్ ఒక బటన్ నొక్కితే ఇగో గేర్ పడిపోయింది, రివర్స్ గేర్. న్యూట్రల్ పెట్టాలంటే జస్ట్ ఇది నొక్కితే న్యూట్రల్ అయిపోయింది. మనం ముందుకు పోవాలి అన్నప్పుడు ఇగో ఇది డ్రైవ్లో పెట్టేసుకుంటే ముందుకు వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఈ లోడ్ ఏంది అంటే నేను ఇందాక చెప్పిన కదా, ఈ కార్ అనేది మనము చాలా పెద్దది కాబట్టి కొంతమంది వెనుక లోడ్ పెట్టుకొని కూడా తీసుకుపోతారు అన్నట్టు. అప్పుడు కొన్ని హిల్లీ ఏరియాస్ వచ్చినప్పుడు లేదంటే డౌన్ స్లోప్ వచ్చినప్పుడు కార్ స్పీడ్ కంట్రోల్ కానీ మనం గేర్ ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. లోడ్లో వేసి లోడ్ వెనుక ఆన్ ఉంటే మనము ఎప్పుడు కూడా అది ప్లస్ మైనస్ చేసుకోవచ్చు అన్నట్టు. అది ఈ లోడ్ మోడ్ అనేది. ఇక పార్కింగ్ పెట్టుకుందాము, ఇంకా మిగతాదంతా కూడా చూపిస్తా రండి. ఇక్కడ ఈ మధ్యలో ఎంత ప్లేస్ ఇచ్చిరో చూడరు. ఇది ఓపెన్ చేయగానే ఇక ఇక్కడ మొత్తం ఏది పడితే అది పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో మొత్తం చాలా ప్లేస్ ఉంది మన కార్లో అంతా పెట్టుకోనికి. ఇది ఒక ప్లేస్. అక్కడేమో మళ్ళీ మనకు డాష్ బోర్డ్ వచ్చింది, డాష్ బోర్డ్లో మనం సామాన్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కూడా ఒక చిన్న స్పేస్ ఇచ్చిండు, ఇక్కడ కూడా ఏదన్నా ఫోన్లు కానీ ఏదన్నా పెట్టుకోనికి ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చిండు, అది కూడా మంచిగా ఉండే. ఇదంతా వచ్చేసి ముందు పాట అన్నట్టు. ఇక వెనకకు పోయి వెనక కూడా ఏమేమి కంట్రోల్స్ ఉన్నాయో చూపిస్తా. దానికంటే పోయే ముందు ఇగో ఈ పైన కంట్రోల్స్ కూడా మర్చిపోయినా, ఇగో ఇది కూడా చూడండి. మనము ఇక్కడ కనిపించేది ఏంది అంటే మనము డిక్కీ ఎంత ఓపెన్ చేసుకుందాము అన్నది ఇది సెట్టింగ్ అన్నమాట. అంటే ఒక డిక్కీ మనకి ఎంత ఓపెన్ కావాలి, ఇక్కడ మ్యాక్స్ 3/4 ఆఫ్ అని ఉంది కదా, ఇది నేను ఇప్పుడు మ్యాక్స్కి సెట్ చేసి బటన్ నొక్కినా అంటే డిక్కీ మొత్తం ఓపెన్ అవుతుంది అన్నట్టు. వెనక డిక్కీ ఓపెన్ అవుతుంది చూడర్రి, డిక్కీ అనేది ఫుల్ ఓపెన్ అవుతుంది. అదే నేను మళ్ళీ డిక్కీని క్లోజ్ చేయొచ్చు కూడా. ఈ బటన్ నొక్కి మనం నాట్ ఓన్లీ ఓపెన్ క్లోజ్ కూడా చేయొచ్చు. ఇగో మనం చూడర్రి డిక్కీ, మనం ఇక్కడ బటన్ నొక్కితే డిక్కీ క్లోజ్ కూడా అవుతుంది. యూజువల్ అయితే వేరే కార్లకు మనం ఓపెన్ చేసుకోవచ్చు,
బట్ ఇక్కడ ఓపెన్ క్లోజ్ రెండు చేసుకోవచ్చు అన్నట్టు. అది ఇది. ఇంకొకటి మనకు పక్కన 3/4 కనిపించేది ఏంది అంటే డిక్కీ అనేది మనం ఓన్లీ 3/4 కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మొత్తం ఫుల్ కాకుండా 3/4 డిక్కీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అదే ఈ 3/4. ఇదేమో డోర్ లైట్లు. మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్లు ఆన్ అవ్వాలా వద్దా అనేది ఇది. ఇప్పుడు ఈ బటన్లు ఏంది అంటే మనకి ఈ బటన్స్ వచ్చేసి ఇందాక మనం లాస్ట్ థర్డ్ రో సీట్స్ ఓపెన్ ఇంకా క్లోజ్ చేసినాం కదా, అదే ఇదన్నమాట. మనం ఇక్కడ కూర్చొని కూడా థర్డ్ రో ఒకవేళ క్లోజ్ చేయాలి ఓపెన్ చేయాలంటే రెండు ఇక్కడ నుంచి ఇందాక చూపించినట్టు ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ ఇచ్చింది మనకి. ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తా చూడుర్రి. కుల్జా సిమ్ చూసిర్రా? నేను చెప్పంగానే కుల్జా సిమ్ అనగానే ఓపెన్ అయిపోతుర్రి. అట్లా ఓపెన్ అయిపోయింది. మళ్ళీ కుల్జా సిమ్ అంటే క్లోజ్ కూడా అయిపోతుంది. అవి ఆనేసిన కదా, అయ్యా క్లోజ్ అయిపోయింది చూడరు. ఇదంతా ఎక్స్ట్రా స్పేస్ అన్నట్టు మనకి. ఇక్కడ దీని లోపల కూడా మళ్ళీ మనకు స్పేస్ ఇచ్చిండు, అది కూడా చూపిస్తా చూడరు. వెనకకు పోయినాక ఇగో ఇందులో కూడా మళ్ళీ ఇంకా స్పేస్ ఉంది మనకి, అన్ని పెట్టుకోనీకి అన్నట్టు. ఇవన్నీ కూడా మనకి ఎంత స్పేస్ అంటే అంత స్పేస్, యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంది మనకి. మళ్ళీ క్లోజ్ చేసేద్దాం రండి. నేను ఇందాక కుల్జా సిమ్ అన్నది వస్తుంది. ఎట్లా చేసిన అంటే ఇగో ఇక్కడ ఒక బటన్ ఉంది కదా మనకి, ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ నొక్కినా అన్నట్టు. ఈ బటన్ నొక్కితే ఇటు నొక్కితే ఓపెన్ అవుతుంది, ఇటు నొక్కితే క్లోజ్ అవుతుంది. అట్లనే చేసిన అన్నట్టు ఇప్పుడు. అదనమాట. ముందు మొత్తం ఫీచర్లు ఇట్లున్నాయి. వెనకకు కూడా పోయి ఒకసారి చూద్దాం రండి. వెనకకు పోయే ముందు ఇది ఒకటి చూపించి మర్చిపోయినా. మనకు మొత్తము ఇదంతా పవర్డ్ స్టీరింగ్ అన్నట్టు. అంటే మనము హైట్ అడ్జస్ట్ చేసుకోనికి మొత్తం పవర్డ్ అనమాట. మనం ఎట్లా అంటే అట్లా ఈ బటన్లు నొక్కితే అడ్జస్ట్ అయిపోతుంది. పైకంటే పైకి, కింద కంటే కిందకి, ముందు కంటే ముందుకి, వెనక కంటే వెనకకి. ఈ కంట్రోల్స్ వచ్చేసి పాటలు చేంజ్ చేయడానికి అనమాట. ఇది పాటలు చేంజ్ చేయడానికి ఇదే కంట్రోల్స్ అవతల సైడ్ ఉంటాయి. అది వచ్చేసి మనకి పాటలు కాకుండా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనమాట. ఇది మొత్తం ముందు సెక్షన్. వెనక కూడా పోదాం పదండి. ఇక వెనక పోయి వెనకేమేమి ఉన్నాయో చూద్దాం అంతా. వెనక కూడా మనకు చూసుకుంటే డోర్ ప్యానల్లకి మనకి మొత్తం సిల్వర్ క్రోమ్ వచ్చేసి డోర్ హ్యాండిల్స్కి ఉంది. ఇది వచ్చేసి మనకు మొత్తం ఏమో మనకి వుడ్ ఫినిషింగ్ వచ్చింది. వెనక సీట్లలో అయితే కూర్చుందాం నడురిగా. ఇక్కడ కంట్రోల్స్ అంటే ఇగో మన ఏసీ కంట్రోల్స్ ఉంటాయి. ఇంకా సీట్లు ఎట్లున్నాయి కూడా మొత్తం వెనక నుంచి చూపిస్తా. ఇవి వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు క్యాప్టెన్ సీట్లు అన్నట్టు. కూర్చుందాం పదండి. ఇక వెనకకు వచ్చేసినాము. ఇవన్నమాట వెనుకున్న కంట్రోల్స్. ఇది ఏంటి అంటే ఆటో పెట్టుకుంటే మనకి మొత్తం ఏసీ అనేది వెనుక కూడా ఆటో ఆన్ అవుతుంది అనమాట. అదే టెంపరేచర్ సెట్ చేసుకుంటుంది, అదే మొత్తం అంతా కంట్రోల్ చేస్తుంది. అది వద్దు మనకి అన్నప్పుడు ఇక మనమే సెట్ చేసుకోవచ్చు. ఇది తీసేసినామంటే ఇక మనమే సెట్ చేసుకోవచ్చు, ఎటు కావాలంటే అటు, ఎంత కావాలి ఆఫ్ ఆన్ అంతా కూడా. ఇప్పుడు నేను ఆన్ చేసి ఓన్లీ కాళ్ళకి పెట్టిన, లేదు నాకు కాళ్ళకి ముఖానికి రెండు కావాలి. ఇదంతా మొత్తం వెనుకల్లో టెంపరేచర్ సెట్టింగ్ అన్నట్టు. వెనకొచ్చేసి ఇవి కంట్రోల్స్ వీళ్ళకి. మొత్తానికి వెనక మొత్తం కంట్రోల్స్ అనేది అట్లుందనమాట. ఇక లాస్ట్ రో సీటింగ్ చూపిస్తున్నా చూడండి. ఎంత ప్లేస్ ఉంటుందో చూడండి. అసలు చాలా ప్లేస్ ఉంటుంది. మంచిగా కూర్చోవచ్చు, ఆరామ్సే కూర్చోవచ్చు. ఇదంతా కూడా బూట్ స్పేస్ కూడా, లెగ్ స్పేస్ కూడా చాలా వస్తుంది. ఏగో మొత్తం మంచిగా కూర్చోవచ్చు ఆరామ్సే ఈ సీట్లల్లో. అందుకనే 7 సీటరు మంచిగా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. 7కి 7 వెళ్ళిపోవచ్చు మంచిగా. మొత్తానికి కార్ రివ్యూ అయితే అట్లుందనమాట. కార్ ఎట్లుందో కింద కామెంట్లు పెట్టుర్రి. ఇది చాలా పెద్ద కారు. ఎందుకు అంటున్నా పెద్ద కారు అంటే, నేను చెప్తున్నా కదా ప్రీమియం క్లాస్ అని ఉంటుంది అనమాట ఎస్యూవీలో కూడా. అదే ఇది అనమాట. అదే బుక్ చేసిన కావాలని. ఎందుకు అంటే నేను చెప్పినట్టు ట్రావెలింగ్ అనేది చాలా ఉంది నాకు. నేను ఆల్మోస్ట్ 7.5 to 8 hours నడిపిన. ఇక్కడ న్యూయార్క్ నుంచి మనము ఇప్పుడు నయాగరా ఫాల్స్కి రావాలంటే 8 hours డ్రైవ్. ఈ 8 hours మళ్ళీ అటు నుంచి నేను మళ్ళీ వెనకకి రావాలి. 8, 8, 16 ఇదంతా కూడా తిరగాలన్నట్టు అట్లా పెట్టిన. అందుకనే ఈ కార్ తీసుకున్నా అన్నట్టు. కార్ రివ్యూ ఇక చూసిరు కదా. మన ఎక్స్పీరియన్స్ కూడా కార్తో తోపు అంటే తోపు. డ్రైవ్ కంఫర్ట్ కానీ అంతా కూడా తోపు. ఈ ఇంత పెద్ద కారు ఉన్నప్పుడు గ్యాస్ మైలేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అది ఆబ్వియస్. అందులో ఏ డౌట్ ఉండదు. ఎందుకు అంటే మనం పెద్ద కారు కొన్నాం, లగ్జరీ కొన్నాం అంటే దానికి తగ్గట్టే ఉంటుంది. దాన్ని కూడా కంఫర్ట్ ఉన్నప్పుడు ఇవి కూడా ఉంటాయి. అదే ఇది నడుస్తుంది అన్నట్టు. ఇక అదనమాట కారు ముచ్చట్లయితే. ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. జర లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు కూడా చూడుర్రి. అండ్ ఇంకొక చిన్న వెళ్తా కార్ ఇక్కడ ఇది కూడా చూపిస్తా. ఆర్బోరేటం అన్నా కదా, చెట్లు కొన్ని బయట మంచిగా వైట్ కలర్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తా. ఇక అది ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది మన న్యూయార్క్ సిరీస్ అనేది.
ఎట్లుందో కింద కామెంట్లు పెట్టుర్రి, జర సపోర్ట్ చేయర్రి సబ్స్క్రైబర్లతోని అంతా కూడా. మీరే ఇక సపోర్ట్ చేస్తే నేను పెరుగుతూ ఉంటా అన్నట్టు, ఇట్లాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి అన్నట్టు. అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా పెద్ద థ్యాంక్స్. మీరందరు లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఇంత అవుతుంది, అట్లనే చేస్తూ ఉండరు. ఇక ఇక్కడతోని ఇదే క్లోజింగ్ నోట్ అనుకోరు ఇక న్యూయార్క్ సిరీస్కి, ఇంకా మొత్తం ఈ సిరీస్కి అంతా కూడా. చలో బాయ్. ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తా అన్నా కదా ఈ ఆర్బోరేటంది, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఈ చెట్లు, మొత్తం వైట్ వైట్ ఉన్నాయి అన్నట్టు, చాలా బాగుంది. ఇగో ఈ సైడ్ కూడా ఈ చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి ఇదంతా కూడా చెట్లు. ఆ వెనకంతా కూడా పార్క్ ఉంది, అది కూడా చూపిస్తా చూడండి. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఇదంతా కూడా వాకింగ్ చేసుకునే పార్క్ అన్నట్టు. ఆ వెనక కనిపించేది వచ్చేసి హాస్పిటల్. మంచి ఆడ ఒక చిన్న రివర్ లాగా పోతుంది, చాలా బాగుంది ఇదంతా కూడా ప్లేస్. ఈ చెట్టు చూడరు ఎంత పెద్దగా ఉందో, భలే ఉంది అన్నీ.